ఓం శాంతి 31/12/21 సంవత్సరం बाप-दादा मधुबन। मीठे बच्चे, सदा सुखी रहो। जितना याद करेंगे उतना सुख मिलेगा। यही बाप तुम बच्चों को आशीर्वाद देते हैं। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు సదా సుఖీగా ఉండండి. ఎంత తలంపు చేస్తే అంత సుఖం పొందుతారు. బాబా ఇదే పిల్లలకు ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి ప్రాప్తం. प्रश्न, संगम युग पर तुम बच्चे ऐसा कौन सा शुभ कार्य करते हो जो सारे कल्प में नहीं होता? బాబా అడుగుతున్నారు, సంగమ యుగంలో పిల్లలైన మీరు ఇటువంటి శుభకార్యం చేస్తున్నారు మొత్తం కల్పంలో దొరకనంత భాగ్యంతో నిండిన శుభకార్యం ఏది? उत्तर, पवित्र बनना और बनाना सबसे शुभ कार्य है। पवित्र बनने से तुम बच्चे पवित्र दुनिया के मालिक बन जाते हो। पवित्र बनने की युक्ति बाप ने बताई है कि मीठे बच्चे, तुम मुझे लव से याद करो, देही अभिमानी बनो। ऐसी युक्ति सबको सुनाते रहो। బాబా అంటున్నారు, పవిత్రంగా ఉంటూ పవిత్రంగా కావాలి. ఇదే అన్నిటికంటే కూడా చాలా గొప్ప శుభకార్యమైంది. పవిత్రముగా తయారయ్యే దాని వలన పిల్లలు మీరు పవిత్ర ప్రపంచానికి మాలికులుగా తయారవుతారు. పవిత్రంగా తయారయ్యేటువంటి యుక్తి కేవలం తండ్రి మాత్రమే తెలియచేస్తారు. అందుకు బాబా అంటారు, మధురమైన పిల్లలు, మీరు ప్రీతిగా నన్ను తలంపు చేస్తూ ఉండండి, ఆత్మాభిమానిగా అవ్వండి. ఇటువంటి యుక్తి తండ్రి పిల్లలకు తెలియచేసినారు. ఆ యుక్తిని అందరికీ కూడా మీరు తెలియచెప్తూ ఉండండి. గీత్, కిస్నే యహ ఖేల్ సబ్ ఖేల్ రచాయా? ఎవరు ఈ ఆటను రచన చేసినారు? ओम शांति। शिव बाबा बैठ करके अपने बच्चों को सालिग्रामों को समझाते हैं। शिव बाबा కూర్చొని తన పిల్లలైన మన కోసం సాలిగ్రామాల సమానులైన పిల్లలకు జ్ఞానం తెలియచేస్తున్నారు. शिव बाबा को तो सब जानते ही है। బాబాని గురించి పిల్లలందరూ కూడా తెలుసుకునే ఉన్నారు. यह भी तुम जानते हो कि शिव बाबा को अपना शरीर तो है नहीं। బాబాకైతే తనదంటూ ఒక శరీరం రథం లేదు. शिव की प्रतिमा तो एक ही है। బాబా యొక్క ప్రతిమ నిరాకార్ జ్యోతి ఒక్కరే, అందరికీ తండ్రి. इसमें कोई फर्क नहीं आता। పరమాత్ముడు ఒక్కరే అనే మాటలో ప్రపంచంలో ఏ వ్యత్యాసం లేదు. उनको दिखाते ही है लिंग के समान। పరమాత్మ నిరాకార్ జ్యోతిర్లింగం రూపంలో అందరూ కూడా నిరాకారుడనే చూపిస్తారు. ఏ విధంగా బాబా అంటారు, మనుష్య హై తో మనుష్య మే కోయి ఫర్క్ నహీ పడ్ సక్తా. బాబా అంటారు, ఏ విధంగా మనుషులు అన్న తర్వాత మనిషి రూపము ఎటువంటి వ్యత్యాసం ఉండదు, అలాగే ఆంఖ్ నాక్ కాన్ సబ్కో దో హోతే హైనా. బాబా అంటారు, కన్నులు రెండు, ముక్కు ఒకటి, చెవులు, అన్ని ప్రకారాలైనటువంటి అంగములు సమానంగా ఉంటాయి. ఆత్మ కోయి छिपी हुई चीज नहीं है। బాబా అంటారు, ఆత్మ ఎప్పుడూ దాగి ఉండే వస్తువైతే కాదు. जैसे मनुष्यों की देवताओं की पूजा होती है, वैसे आत्माओं और परमात्मा की भी पूजा होती है. ఏ విధంగా మనుషులు దేవతలు
మనుష్యులకు దేవతలకు పూజలు జరుగుతూ ఉన్నాయి, అలాగే ఆత్మలకు పరమాత్మకు పూజ జరుగుతూ ఉంది. शिव के मंदिर में जाओ तो ढेर के ढेर छोटे छोटे सालिग्रामों को रखते हैं. బాబా అంటారు, శివ మందిరాలలో అందరి ప్రతిమల నిదర్శనంగానే చిన్న చిన్న సాలిగ్రామాల రూపంలో గుళికల్ని పెట్టి పూజలు చేస్తారు. అంటే సాలిగ్రామము ఆత్మకు ప్రతీకమైతే శివునికి పరమాత్మనికి ప్రతీకం శివలింగాన్ని చూపిస్తారు. जिनकी पूजा होती है वारी अंदरी पूजలకు प्रतिरूपम. मनुष्यों की तो 2 प्रकार की पूजा होती है. బాబా అంటున్నారు, మనుషులకైతే 2 ప్రకారాల పూజలు జరుగుతూ ఉన్నాయి. एक तो विकारियों की, दूसरी है निर्विकारियों की. उसको कहा जाता भूत पूजा. यह तो शरीर को कोई पवित्र तो है ही नहीं. బాబా అంటారు, నిర్వికారి ఆత్మల పూజకు దేవతల రూపంని చూపిస్తారు. వికారులుగా ఉండేటువంటి వాళ్ళకి ప్రతీకము మనుషుల రూపంలో రాక్షసులుగా చూపిస్తారు. అయితే ఇక్కడ బాబా అంటున్నారు, 2 ప్రకారాల మనుషులకు పూజలు జరుగుతూ ఉన్నాయి. కానీ భూత పూజ అంటారు, శరీరానికి పూజ జరుగుతూ ఉంటుంది. బాబా అంటారు, ఈ శరీరం అయితే ఇప్పుడు ఎటువంటి పవిత్రత శక్తి లేదు కాబట్టి వికారాలతో నిండినటువంటి వాళ్లకు పూజలు చేయడం కూడా వృథానే అంటారు బాబా. 5 तत्वों का बना हुआ है, मिट्टी का बना हुआ भूत. బాబా అంటారు, 5 తత్వాలతో తయారైనటువంటి రూపం మట్టితో తయారైనటువంటి మట్టి బొమ్మ సమానం. मूर्तियाँ बनाते हैं तो भी मिट्टी और पानी मिलाते हैं. సాధారణంగా మూర్తిని తయారు చేసేటప్పుడు కూడా మట్టిని నీళ్లను కలిపి మట్టి బొమ్మల ఆధారంతో ముద్దని తయారు చేసి పూజ చేస్తూ ఉంటారు. उसको सुखाने के लिए तो धूप चाहिए. ఆ మట్టి నీళ్లతో నిండినటువంటి ప్రతిరూపాన్ని ఎండపెట్టడానికి మరల ఎండ కూడా అవసరమే. ధూప్ भी आग का अंश है ना. బాబా అంటారు, ఎండ కూడా అగ్గికి సంబంధించిన అంశమే అవుతుంది. ఆగే ధూప్ సే ఆగ్ జలాతే థే. ముందు కూడా అగ్గితోనే అగ్గిని ఎండతోనే అగ్గిని రగిల్చేవారు. तो बच्चों को यह पता है कि निराकार की पूजा होती है. కాబట్టి పిల్లలకు ఇది అర్థం కావాలి, నిరాకారుడైన తండ్రి యొక్క పూజ జరుగుతూ ఉంది. और साकार देवताओं की भी पूजा होती है. తర్వాత సాకారములో దేవతల పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి. तो मनुष्यों की भी पूजा होती है. देवताएं है पवित्र, यहाँ है पुरानी दुनिया अपवित्र. बाकी पूजा तो भूतों को भी 5 तत्वों का ही होता है. आत्मा क्या चीज़ है यह मनुष्य नहीं जानते. బాబా అంటారు, ఎప్పుడైతే మనుషుల యొక్క పూజలు జరుగుతూ ఉన్నాయి, దేవతలకు కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి. కానీ దేవతలు పవిత్రులైనటువంటి వారు కాబట్టి వారికి కిరీటధారులుగా పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇది పాత ప్రపంచం అపవిత్రంగా ఉంటుంది. అందుకే బాబా అంటారు, బాకీ పూజల యొక్క విషయంలో వస్తే పంచతత్వాలతో తయారైనటువంటి ఒక భూతము సమానం ఈ శరీరం. దీనిని పూజలు చేయడం అయితే వాస్తవంగా చేయనే కూడదు అంటారు బాబా. ఆత్మ క్యా చీజ్ హై. ఆత్మ ఎటువంటి వస్తువు? నిరాకార్ జ్యోతి. కానీ మనుషులకు ఇది తెలియదు. కహా జాతా హై రియలైజ్ యువర్ సెల్ఫ్. సాధారణంగా గాయనం కూడా ఏమి అంటే స్వ ఉన్నతి యొక్క సెల్ఫ్
రియలైజేషన్ అంటారంటే స్వయం గురించి స్వయానికి తెలుసుకోవడం. ఆత్మకో రియలైజ్ కరో. బాబా అంటారు ఆత్మను గురించి రియలైజ్ చేయండి. ఆత్మ హై బింది సమాన్. ఆత్మ బిందు సమానమైనది. కయ్యోనే సాక్షాత్కార్ భీ కియా. చాలామంది సాక్షాత్కారాలు కూడా చేసినారు. వర్ణన్ కర్తే హై ఛోటీ సీ లైట్. వర్ణన కూడా చేస్తారు, చిన్న చిన్న జ్యోతి లైట్ అయింది. और उनसे निकल हमारे में प्रवेश हो गई. ఒక చిన్న నిరాకార జ్యోతి ఒక శరీరమును వదిలితే ఇంకొక శరీరాన్ని ప్రవేశం అవుతుంది. अच्छा इसमें फ़ायदा तो कुछ भी नहीं हुआ. అట్లా శరీరము నుంచి శరీరంలోకి వెళ్ళడం వల్ల లాభమైతే ఏమీ మాట లేనే లేదు. नारद और मीरा भक्तों में भी तो तीखे गाए जाते हैं ना. నారదునికి మీరాబాయికి ఇద్దరిని చూసినట్లయితే ఇద్దరు మహాభక్తులుగా గాయనం చేయబడతారు. భక్తిలో తీక్షణ వేగముతో ముందు ఉన్నటువంటి భక్తాత్మలలో మొదట స్థానం మీరాబాయిది మరియు నారదునికి ఉంది. భలే సాక్షాత్కార్ హోతే హై పరంతు సీడీ ఉతర్నీ హోతీ హైనా. బాబా అంటారు భలే సాక్షాత్కారాలైతే జరుగుతూ ఉంటాయి, కానీ మెట్ల చిత్రములో మెట్లు మీరు దిగుతూ రావడం అయితే జరిగింది కదా. కాలచక్రం అనే గమనములో మనం దిగుతూ రావడం అయితే జరిగినది. ఫాయిదా అల్పకాల్కే లియే హీ హోతా హై. లాభం ఉన్నా కూడా బాబా అంటారు అల్పకాలికం కోసమే ఉంటుంది. అభి తుమ్ బచ్చే ఆత్మ అభిమాని బనో. బాబా అంటారు పిల్లలు ఇప్పుడు మీరు ఆత్మ అభిమానులుగా అవ్వండి. జాన్తే హో ఆగే హమ్ దేహ అభిమాన్ థే. బాబా అంటారు పిల్లలు మీకు తెలుసు మునుపటి జీవితం మీది దేహాభిమానంలోనే గడిచింది. అభి యహీ హై నయీ బాతే ఆత్మ పడ్ రహీ హై. బాబా అంటారు ఇది కొత్త విషయాలు బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆత్మనే చదువుకుంటూ ఉంది. యహ్ తో ఎక్దమ్ పక్కా కర్ దేనా చాహియే. బాబా హమ్కో పడాతే. బాబా మన కోసం చదివిస్తున్నారన్న విషయం మనసుకు చాలా బాగా అర్థం కావాలి, పక్కాగా చేసుకోవాలి బుద్ధిలో. యహ్ పెహలా పక్కా నిశ్చయ హో జాయే ఆత్మ అభిమాని బన్నా హై. ఇక్కడ మొట్టమొదట పిల్లలు మీరు పక్కా నిశ్చయ బుద్ధితో ఆత్మ అభిమానిగా కావాలి. ఆధా కల్ప్ ఆత్మ అభిమాని బంతే ఫిర్ ఆధా కల్ప్ దేహ అభిమాని బనే. బాబా అంటారు అర్ధకల్పం ఆత్మాభిమానిగా అయినారు, అర్ధకల్పం దేహాభిమానులుగా ఉంటిరి. सतयुग में आत्मा को यह शुद्ध अभिमान नहीं है कि हम परमात्मा को जानते. బాబా అంటారు సత్యయుగములో ఆత్మ శుద్ధమైనటువంటి అభిమానం అయితే కూడా లేదు. కారణం ఏమి అంటే ఆత్మనిశ్చయం ఇక్కడే మనకు తెలిసింది, అలాగే పరమాత్మ మనకు పావనంగా చేసేందుకు వచ్చినారు. ఈ విషయం కూడా మనకు ఈ సమయంలోనే తెలిసినది. కాబట్టి బాబా మన కోసం చదివించేందుకు వస్తారు అంటే ఆత్మాభిమానిగా కావాలి. ఆత్మాభిమానిగా అయ్యి మనం శ్రేష్టంగా అయ్యేందుకు పురుషార్థమును చేయాలి. దేహ అభిమానిగా ఇంతకాలం అర్ధకల్పం నుండి మగ్గిపోయిన సత్యుగమే ఆత్మకో యహ శుద్ధ అభిమాన్ భీ నహీ. సత్యుగములో అయితే ఆత్మకు ఇంత శుద్ధమైన అభిమానం కూడా లేదు. హమ్ పరమాత్మకో జాన్తే. మనం పరమాత్మ గురించి తెలుసుకున్నామనే శుద్ధ అభిమానం కూడా సత్యుగములో లేదు. శుద్ధ అభిమాన్ और అశుద్ధ అభిమాన్ హోతా హై నా. బాబా అంటున్నారు శుద్ధమైన అభిమానము మరియు అశుద్ధమైన అభిమానం
రెండు వేరు వేరు కదా. కర్తవ్య भी शुरू और कितना अच्छा बनता. బాబా అంటారు కర్తవ్యం కూడా శుభము మరియు అశుభం రెండు ప్రకారాలు ఉన్నాయి. कहा जाता है शुभ कार्य में देरी नहीं करनी चाहिए. గాయనం కూడా ఏమి అంటే శుభకార్యం ఎప్పుడు కూడా తొందరగా చేయాలి, దానిని డిలే చేయకూడదు అని కూడా గాయనం ఉంది. బాప్ कहते मैं तुम बच्चों को कितना अच्छा बनाता हूँ. బాబా తెలియచేస్తున్నారు పిల్లలు నేను మీ పిల్లలకు ఎంత బాగా తయారు చేస్తాను. తుమ్ పవిత్ర బనో తో పవిత్ర దునియాకే మాలిక్ బనేంగే. బాబా అంటున్నారు పిల్లలు మీరు పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి మాలికులుగా అవ్వండి. ఇన్ జైసా శుభకారి और कोई हो नहीं सकता. బాబా అంటారు ఇంత మంచి శుభకార్యం కల్పం మొత్తంలో ఇంకెక్కడా జరగదు. తుమ్ పావన్ థే అభి ఘడి ఘడి బాప్ कहते దేహి అభిమాని బనో. పిల్లలు మీరు పావనంగా ఉండేవారు, ఇప్పుడు బాబా ఘడి ఘడి పిల్లలకు ఆత్మాభిమానిలుగా అవ్వండి అని తెలియచేస్తారు. అప్నే కో ఆత్మ సమజ్ బాప్ సే పూరా లవ్ రఖనా హై. బాబా అంటారు స్వయాన్ని ఆత్మ అనుకుని తండ్రి మీద పూర్తిగా ప్రీతిగా తలంపు చేయాలి. ఆత్మ కా సంబంధ హీ ఏక్ బాప్ సే హై. బాబా అంటారు ఆత్మ యొక్క సంబంధమే ఒక తండ్రితోనే ముడిపడి ఉంది. వహ బైట్ పడాతే హై యహ్ ప్రాక్టికల్ అనుభవ్ కీ బాత్. బాబా వచ్చి ఇక్కడ పిల్లలైన మనకు కూర్చొని చదివిస్తూ ఉన్నారు. ఇది ప్రాక్టికల్ జీవితం యొక్క అనుభవాలతో నిండిన మాటలు. బేహద్ కే బాప్ సే హమ్ బేహద్ కా స్వర్గ్ కా వర్షా లే రహే హై. బేహద్ తండ్రి ద్వారా బేహద్ స్వర్గ వారసత్వాన్ని పిల్లలు మనం పొందుతూ ఉన్నాం. బాబీ कहते है हे मीठे मीठे बच्चों ఆత్మాओं को कहते. బాబా పిల్లలకు తెలియచేస్తారు హే మధురాతి మధురమైన పిల్లలు. బాబా ఎవరితో మాట్లాడుతున్నారు మధురాతి మధురమైన పిల్లలు అని? ఆత్మలతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మ ఇన్ కానో సే సున్తి హై. బాబా అంటారు ఆత్మనే ఈ చెవుల ద్వారా వింటూ ఉన్నది. తుమ్ సమజ్తే హో ఆజ్ హమ్కో కౌన్ మీఠే మీఠే బచ్చోం కో కహ్ రహే హై. బాబా అంటారు పిల్లలు మీరిప్పుడు ఎంత ఉన్నతంగా మధురాతి మధురమైన పిల్లలు అని గాయనం కూడా ఉన్నది. మీఠే మీఠే బచ్చే బాప్ బచ్చోं पर प्यार कितना रहता है और बहुत खुशी से बच्चों को पालना करते. బాబా పిల్లల మీద ఎంత ప్రీతిని కురిపిస్తూ ఉన్నారు. అలాగే చాలా ఖుషీగా పిల్లలు తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి కూడా పిల్లలకు చాలా మంచి పాలనను ఇచ్చి పోషిస్తారు. యహ్ తుమ్ బచ్చోं को బేహద్ కా బాప్. బాబా పిల్లలకు చాలా గొప్ప తండ్రి, బేహద్ తండ్రి పాలనిచ్చి ఎంతో శ్రేష్టంగా చేస్తారు చదివించి. ఆత్మ कहती है ऐसी हम शरीर के आधार ఆర్గన్స్ ద్వారా సునాతా హూँ. ఆత్మనే చెప్తూ ఉంది నేను ఈ శరీరం యొక్క ముఖాంతరంగా కర్మేంద్రియాల ద్వారానే జ్ఞానాన్ని వినిపిస్తాను అని. अज्ञान काल में बाप बच्चों को कितना प्यार करते. బాబా అంటారు సాధారణంగా కూడా పిల్లలు తండ్రిని ఎంతగా ప్రేమించి పిలుస్తూ వచ్చినారు సాధారణంగా ఉన్నప్పుడు కూడా. జాన్తే హై యహ్ వారిస్ హై. బాబా ఎంత ప్రీతిగా పిల్లల్ని పాలనిచ్చి శ్రేష్టంగా చేసేందుకు పిల్లల కోసం బాబా పిలుస్తారు పిల్లలు మీరు నా వారసులు అని. इन्हों को लायक बनाता हूँ जिससे बहुत సుఖీ బనే. బాబా వచ్చి జ్ఞానం ఇచ్చి వారసులుగా లాయకులుగా చేస్తారు.
ఎప్పుడైతే ఈ జ్ఞానం ఆధారముతో పిల్లలు మీరు చాలా చాలా సుఖీగా తయారవుతారు. అచ్చా వర్షా పాయే. బాబా అంటారు మంచి ఆస్తిపరులుగా వారసత్వాన్ని తీసుకోవాలి. कहते हैं ना బచ్చే జీతే రహో సుఖీ బనో. బాబా కూడా చెప్తారు పిల్లలు మంచిగా ఉంటూ సుఖీగా అవ్వండి. ఆశీర్వాద్ నికల్తీ రహేగి. బాబా అంటారు ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి లాయకుగా అవుతూ ఉంటే. అలాగే బాబా అంటారు ఇది కూడా ఏ బచ్చోं को बेहद का बाप आत्मा कहती हम शरीर के ఆర్గన్స్ ద్వారా సునాతా హూँ. బాబా ఇక్కడ పిల్లలకు అన్ని విధాలుగా కూడా లాయకులుగా చేసి సుఖీగా చేసేందుకు వారసత్వాన్ని ఇచ్చేందుకు చదివిస్తూ ఉన్నారు. ఆశీర్వాదాలు బాబా ఇస్తూనే ఉంటారు. పిల్లలు సదా సుఖీగా ఉండండి అంటారు. సదా సుఖీ రహో ముఝే యాద్ కరో. బాబా అంటారు పిల్లలు మీకు ఇప్పుడు అర్థమైంది తండ్రి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలతో సదా సుఖీగా ఉంటూ తలంపులో ఉంటూ పావనంగా కావాలి. बाप कितना प्यार और प्रेम नम्रता से बैठ बच्चों को समझाते. బాబా ఎంత ప్రీతిగా ఉదారచిత్ భావనతో పిల్లల కోసం నమ్రత భావన ఆధారంతో ప్రీతిగా పిల్లలకు తెలియచేస్తారు. పిల్లలు గొప్పగా అవ్వండి, నమ్రతలో కూర్చొని జ్ఞానం వినండి అని. బాబ్ బచ్చోं को సర్వెంట్ హైనా. బాబా ఎంత నమ్రచిత్ ప్రేమగా బాబా పిల్లలకు సేవకుడిగా వచ్చి సేవను చేస్తూ ఉన్నారు. కితనే బచ్చోं की చాకరీ కర్నీ హోతీ హై. బాబా ఎంతమంది పిల్లలకు పాలనిచ్చి సేవకుడు చేస్తూ ఉన్నారు, సేవకుడిగా సేవ చేస్తారు. माँ मर जाती तो बाप सब कुछ बच्चों को करना पड़ता है ना. సాధారణంగా ప్రపంచంలో తల్లి చనిపోతే తల్లి తండ్రి రెండు రూపాలుగా వాళ్ళే అయ్యి తండ్రినే చూసుకుంటారు కదా. పాలన ఇచ్చి పోషించి రకరకాలుగా అన్ని అవసరాలు తల్లిదండ్రులుగా ఒకరే చూసుకుంటారు. ఏ బాప్ కితనా బచ్చోं को प्यार से समझाते. ఇక్కడ బాబా ఎంత ప్రీతిగా పిల్లలకు జ్ఞానం తెలియచేస్తూ ఉన్నారు. అప్నే పైరోं पर खड़ा होना चाहिए. బాబా అంటారు పిల్లలు మీ కాళ్ళ మీద మీరే నిలబడి ఎదుగుతూ ఉండాలి అంటారు. హే ఆత్మ తుమ్కో బాప్సే వర్షా లేనా హై. బాబా అంటారు బిడ్డలు మీరే తండ్రి దగ్గర నుండి వారసత్వాన్ని ఆస్తి రూపంలో తీసుకోవాలి. దేహకా భాన్ ఛోడ్ అప్నేకో ఆత్మ సమఝో. దేహభానం అనే స్మృతి నుంచి దూరంగా అయి స్వయానికి నేను ఒక ఆత్మ అని భావించండి. ఇది చాలా పెద్ద పాఠము అంటారు బాబా. యహ్ బడా భారీ సబక్ హై. బచ్చే ఘడి ఘడి భూల్ జాతే. బాబా అంటారు ఇది చాలా గొప్ప గుణపాఠం. పిల్లల కోసం నేనొక ఆత్మ, దేహం నాకొక పాత్రకు సంబంధించి దొరికినటువంటి ఇన్స్ట్రుమెంట్ అనుకోండి అంటారు బాబా. ఎందుకంటే ఈ దేహం కూడా సొంతం కాదు కాబట్టి. कहते బాబా को याद करना भूल जाते. घड़ी घड़ी మర్చిపోవడానికి కారణం బాబా అంటారు పిల్లలు దేహాభిమానం. అందుకే దేహాభిమానం నుంచి కూడా జాగృతం అవ్వండి అంటారు బాబా. యాద్ అక్షర్ బడా సహజ్. బాబా అంటారు తలంపు అనే మాట చాలా సహజమైనది మాట. ఇది యోగం అనే అక్షరం కంటే కూడా యాద్ అనే అక్షరం చాలా గొప్పది అంటారు బాబా. యోగం అంటే నిష్టగా నియమంతో చేస్తూ ఉంటారు.
ఒక नियम अनुसारम नेष्ट आदि यह शास्त्रों के अक्षर యోగము లేక నేష్ట అని చెప్పడం ఇది శాస్త్రాల మాటలు అంటారు బాబా. నిష్ట నియమాలు ఆధారముతో తలంపు చేయడం అనేది ఒక ఆచారముగా నిలిచిపోయినటువంటి భక్తి మార్గం యొక్క మాటలు. అందుకే బాబా సహజమైన మాటలతోనే పిల్లలకు జ్ఞానం తెలియచేసి తలంపుతోనే పిల్లలు మీరు పావనంగా అవ్వండి అంటారు. బాప్కో దేఖ్నే సే బడి ఖుషీ హోనీ చాహియే. తండ్రిని చూడటం వల్ల మనసుకు చాలా సంతోషం కలగాలి. హమారే జైసా బాబా దునియా మే కిసీ కో నహీ మిల్తా. తండ్రి లాంటి వారు ప్రపంచంలో ఎవరు కూడా దొరకరు. तुम जानते हो हम आत्मा पतित बनी थी, अभी बाप पावन बनाते इसलिए पुकारते भी हे पतित पावन आवो. తండ్రిని పిలిచింది కూడా హే పతిత పావన రాపా అని, వచ్చి పావనంగా చేయండి అంటారు. బాబాను తలంపు చేస్తూ చేస్తూ పిల్లలు మీరు వేరే విధాలుగా బాబా అంటారు ఎటువంటి కష్టపడద్దు. इसका नाम ही है सहज याद और सहज జ్ఞాన్. దీని పేరే సహజమైనటువంటి తలంపు మరియు సహజమైన జ్ఞానం. इसका नाम सहज याद और ज्ञान अथॉरिटी है. బాబా చెప్పిన విషయం పిల్లలకు చాలా సహజమైనది మరియు సహజమైన జ్ఞానంతో నిండిన మాటలు. ఏవి బచ్చే సమజ్ గయే. బాబా అంటారు ఈ మాటలన్నీ పిల్లలు మీరు తెలుసుకున్నారు. బాప్ సత్ హై తో చైతన్య భీ హై. బాబా సత్యం చైతన్యం కూడా అయినారు. ఉనికి ఆత్మ జ్ఞాన్ సాగర్ బాప్ ఉనికి ఆత్మ జ్ఞాన్ కా సాగర్ హై. జ్ఞాన్ की अथॉरिटी है. శివబాబా జ్ఞాన సాగరుడు, జ్ఞానం యొక్క అథారిటీ. यहाँ మనుష్యోं की महिमा होती है. సాధారణంగా ఇక్కడ మనుషుల యొక్క మహిమలే జరుగుతూ ఉంటాయి. పాలనతో శాస్త్రోं की तो अथॉरिटी. ఫలానా శాస్త్రాల అథారిటీ అని గాయనం కూడా ఉంది. यहाँ बाप कहते मैं ही सभी वेदों शास्त्रों का जानता हूँ, अथॉरिटी हूँ. బాబా అంటారు పిల్లల కోసం నేను వేద శాస్త్రముల జ్ఞానం తెలియచేసేందుకు అధికారికంగా వచ్చి జ్ఞానం చెప్తాను అంటారు. అథారిటీగా బాబా మనకు తెలియచేస్తూ ఉన్నారు. భక్తి మార్గమే చిత్ర భీ దిఖాతే విష్ణుకి నాభి సే బ్రహ్మ నిక్లా. భక్తి మార్గంలో చిత్రాలు కూడా చూపిస్తారు. విష్ణువు యొక్క నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లు. ఉన్కో ఫిర్ శాస్త్రో మే దియే. బాబా అంటారు తర్వాత వాళ్లకు శాస్త్రాలను చూపించినారు. బ్రహ్మ ద్వారా సబ్ వేదోं శాస్త్రోं का సార్ సమझాతే. బ్రహ్మముఖము ద్వారానే పరమాత్ముడు వచ్చి పిల్లల కోసం వేద శాస్త్రముల యొక్క సారమును తెలియచేసి పునఃస్థాపనా కార్యమును చేస్తారు. బాప్ సభీ బాతే అచ్చి రీతి బైట్ బచ్చోं को समझाते. బాబా అన్ని విషయాలు పిల్లలకు చాలా చక్కగా వివరించి తెలియచేస్తారు. అభి బ్రహ్మతో హై సూక్ష్మవతన్ వాసి. బాబా అంటారు ఇప్పుడు బ్రహ్మ అయినారు సూక్ష్మవతన వాసి. భగవాన్ హోగయా మూల్ వతన్. బాబా తండ్రి రూపంలో పిల్లల కోసం ఉన్నతంగా తయారు చేసేందుకు వస్తారు కాబట్టి మూల్ వతన్ వాసి శివబాబా అయినారు. అబ్ సూక్ష్మ వతన్ మే కిసీ కో జ్ఞాన్ సునాయేంగే. బాబా అడుగుతున్నారు సూక్ష్మవతనంలో ఎవరికి జ్ఞానం వినిపించే అవసరం ఏముంటుంది. జరూర్ యహా హీ ఆకర్కే సునాయేంగేనా.
స్థూల ప్రపంచంలోనే స్థాపన కార్యం జరగాలి మరియు పునఃస్థాపన కార్యంతో పాటు పావన ప్రపంచం కొత్త ప్రపంచంగా మారాల్సింది కూడా ఇక్కడే. కాబట్టి బాబా అంటారు, తండ్రి జ్ఞానం తెలియచేయాల్సింది కూడా స్థూల ప్రపంచంలోనే కాబట్టి ఇక్కడే వచ్చి తెలియచేస్తారు. బాబా అంటారు, ఈ సూక్ష్మవతనము స్థూలవతనం గురించి వ్యత్యాసం పిల్లలు మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. ఇవన్నీ కూడా పిల్లలు తెలుసుకునే మాటలు, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ब्रह्म द्वारा सब शास्त्रों का सार भगवान कहाँ सुनाएंगे? బ్రహ్మ ముఖము ద్వారా అన్ని శాస్త్రముల యొక్క సారం పరమాత్ముడు ఎక్కడ వినిపించాల్సి వస్తుంది? ఖచ్చితంగా వినాల్సినటువంటి వాళ్ళు స్థూల ప్రపంచంలోనే ఉన్నాం కాబట్టి వినిపించేది కూడా స్థూల ప్రపంచంలోనే. अभी तुम प्रैक्टिकल में जानते हो कैसे भगवान आकर ब्रह्ममुख के द्वारा हमें सुनाते. ఇప్పుడు పిల్లలు మీరు ప్రాక్టికల్ జీవితము ద్వారా అర్థం చేసుకున్నారు ఏ విధముగా భగవంతుడే వచ్చి స్వయంగా బ్రహ్మముఖము ద్వారా జ్ఞానం తెలియచేస్తున్నారు. బచ్చోं को तो अताह खुशी होनी चाहिए. బాబా అంటారు, పిల్లలకు చాలా ఖుషి సంతోషం ఉండాలి, లెక్కలేనంత సంతోషభరితం కావాలి. మనుష్య 5-10 लाख కమాతే కితనా ఖుష్ హోతే. మనుషులు ఒక 5 లక్షలు 10 లక్షలు సంపాదన జరిగితే చాలు ఎంత సంతోషిస్తూ పోతారు. యహా బాబైట్ బచ్చోं को तुम्हारा ఖజానా భర్తే హై. బాబా అంటారు, ఇక్కడ పిల్లలు మీరు కూర్చొని జ్ఞానం ఖజానాలను భర్పూర్ చేసుకుంటూ ఉన్నారు. బాబా ఇక్కడ పిల్లల యొక్క బుద్ధిని భర్పూర్ చేస్తారు. कहते मुझे याद करो तो तुम सोने जैसा बन जाते. బాబా అంటారు, పిల్లలు మీరు తలంపు చేసినట్లయితే బంగారు సమానంగా తయారవుతారు. భారత్ సోనేకి చిడియా బన్ జాయేగి. ఎప్పుడు తలంపు నుంచి ఆత్మ బంగారు సమానం అవుతుందో అప్పుడు భారతదేశం బంగారు పిచుకతో సమానంగా స్వతంత్రం అయిపోతుంది, చాలా సంతోషభరితంగా. जानते हो बाबा मूल वतन से आकर ब्रह्म द्वारा हमको शास्त्रों का सार समझा रहे हैं. ఇక్కడ బాబా పిల్లలకు మూలవతనం నుంచి వచ్చి జ్ఞానమును తెలియచేస్తారు. బ్రహ్మముఖము ద్వారా శాస్త్రముల యొక్క సారమును తెలియచేస్తున్నారు. సబ్ రాజ్ సంఝాతే. బాబా అంటారు, అన్ని రహస్యాలు పిల్లల కోసమే తెలియచేస్తారు. उस योग तप दान पुण्य आदि से मुक्त तो कोई नहीं पाता. బాబా అంటారు, సాధారణంగా యోగము తపస్సు దాన పుణ్య మొదలైనటువంటి మాటల నుండి ముక్తులయ్యే మాటైతే లేదు. మనుష్య సమస్తే హై ఇన్ సబ్ రాస్తో సే హమ్ ముక్త్ హో జాతే. మనుషులు అనుకుంటారు ఈ అన్ని దారుల నుండి మనం ముక్తులు కావాలి అని. अगर ऐसा होता तो फिर पतित पावन बाप को आने की क्या दरकार है. బాబా అంటారు, ఒకవేళ అలా జరిగి ఉంటే పతిత పావనుడైన తండ్రి రావాల్సినటువంటి అవసరం ఏమి ఉంటుంది. అగర్ వహ వాపస్ జానే కా రాస్తా హోతా తో కోయి జాతే నా. బాబా అంటారు, సపోజ్ ఒకవేళ వాపస్ వెళ్ళేటువంటి దారి ఉండి ఉంటే వెళ్ళే ఉంటారు కదా. दुनिया में कोई मनुष्यों अनेक मत होते हैं. अब बच्चों को बाप ने समझाया वापस तो कोई जा भी नहीं सकते. బాబా అంటారు, ఇప్పుడు పిల్లలు తండ్రి నుంచి అర్థం చేసుకోవాలి. జ్ఞానము ద్వారానే పావనంగా అయి వాపస్ ఇంటికి వెళ్ళాలే తప్ప తండ్రి తీసుకుని పోయేంత వరకు కూడా ఎవరు కూడా
స్వతహాగా వెళ్ళిపోయేది మాటనే లేదు. बाप कहते हैं मैं इन द्वारा सब वेदों शास्त्रों का सार समझाता हूँ. బాబా తెలియచేస్తారు, పిల్లలు నేను బ్రహ్మముఖము ద్వారా అన్ని వేద శాస్త్రముల యొక్క సారమును తెలియచేస్తాను అని. ఇసినే భీ బహుత్ గురు కియే. బ్రహ్మ బాబా కూడా చాలామంది గురువుల్ని ఎన్నుకొని ఉండి గురు మార్గంలో నడిచిన వారే. పढ़ा लिखा है बाप कहते इन सबको भूल जाओ. ఏదైతే మనం గురువుల్ని చేసి వారి మార్గంలో నడుచుకున్నటువంటి గురు మార్గాలు ఉన్నాయో, లేదు చదువుకున్న చదువులు, రాసుకున్నటువంటి మాటలు అన్నీ కూడా బాబా అంటారు మరచిపోయి నన్నొక్కడిని, నిరాకార్ తండ్రినైనా నన్నొక్కడిని స్మృతి చేయండి అని తెలియచేస్తారు. ఎందుకంటే పతిత పావనుడు పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు ఒక్కరే నిరాకార్ తండ్రి. మనుష్య సృష్టిక బీజరూపు వృక్షపతి చైతన్య పరమాత్ముడు నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైనటువంటి తండ్రి సృష్టికి బీజరూపుడైనారు. వృక్షపతి అయి చైతన్యమైనటువంటి మానవ సృష్టికి బీజము. అందుకే వృక్షపతి అని కూడా గాయనం ఉంది పరమాత్మునికి. ఆత్మయే సబ్ చైతన్య హై. ఆత్మలు కూడా ఏ విధంగా చైతన్యంగా ఉన్నాయి అంటే మాట్లాడుతుంది, చూస్తుంది, వింటుంది, కదులుతుంది అంటేనే చైతన్యము అంటారు బాబా. तुम बच्चे जानते हो हम मूल वतन में जाकर फिर आएंगे पाठ बजाने. మనకిప్పుడు అర్థమయ్యింది మూలవతనానికి పోయి పరంధామం నుండి ఆత్మ మరలా భూమి మీద జన్మ తీసుకొని పాత్ర చేసేందుకు రానే రావాలి. ఆధా కల్పు సుఖ పాట్ బజాయేంగే. బాబా అంటారు అర్ధకల్పం సుఖం యొక్క పాత్రతో నిండినటువంటి శ్రేష్టమైన దేవాత్మలుగా ఉంటారు. సారా మదార్ హై పడాయి పర్. మొత్తం ఆధారం అంతా మనం చదువుకునే చదువు మీదనే ఆధారపడి ఉంది. పార్ట్ జితనా పడేంగే ఉతనా ఉంచ్ పద్ పాయేంగే. ఎంత బాగా చదువుకున్నట్లయితే అంత బాగా ఉన్నతమైన పదవిని పొందుతారు. ఏ పడాయి బహుత్ ఊంచి హై. బాబా అంటారు ఈ చదువు కూడా చాలా ఉన్నతమైనది. ఏం ఆబ్జెక్ట్ హీ హై నర్సే నారాయణ్ మనుష్యసే దేవత బన్నేకి. లక్ష్యం అయ్యే ఉంది మన కోసం నర్ నుండి నారాయణునిగా, మనుష్య నుండి దేవాత్మగా తయారు కావడం. జబ్ ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ హై తబ్ కోయి హింస హోతీ నహీ. ఎప్పుడైతే సనాతన దేవతా ధర్మం ఉండిందో అప్పుడు హింస మాటనే లేదు, అక్కడ వికారాల మాట కూడా లేదు. అందుకే సతయుగంలో చాలా గొప్ప దేవాత్మలుగా పూజించబడినారు. నా కోయి లడాయి ఝగడా హోతా. బాబా అంటారు అక్కడ ఎటువంటి పోట్లాటలు, గొడవలు, యుద్ధము జరిగిందైతే లేదు. ఈ సమయంలో తండ్రి పిల్లల కోసం అర్థం చేయిస్తున్నారు. అభి తుమ్ బచ్చే సమఝాతే హో కి జబ్ అనేక ధర్మ హై తో భాషాయే భీ అనేక్. ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంది ప్రపంచంలో అనేక ధర్మాలతో పాటు భాషలు కూడా అనేకమే అయినాయి. అందరికీ కూడా ఒకే భాష లేనే లేదు. అభి అద్వైత ధర్మ తుమ్హారా స్థాపన హో రహా. ఇప్పుడు అద్వైత ధర్మం యొక్క స్థాపనా కార్యం జరుగుతూ ఉంది. అద్వైత్ వా దేవత ఏక్ అక్షర్ హో జాతా. అద్వైతం లేక దేవత అనే అక్షరం ఒక్కటే అవుతుంది. అభి తుమ్ దేవతా ధర్మకే బన్ రహే హో. బాబా అంటారు ఇప్పుడు పిల్లలు మీరు దేవతా ధర్మానికి చెందినవారు. గీత్ భీ హైనా బాబా హమ్ ఆప్సే
21 जन्मों के लिए सारे विश्व के बादशाही लेते। బాబా తెలియజేస్తారు, పిల్లలు 21 జన్మల కోసం మొత్తం విశ్వం యొక్క రాజభాగ్యాన్ని పొందుతూ ఉన్నారు. वहाँ ऐसे कोई नहीं रहेंगे कि हमारी स्पेस है, यहाँ से तुम पास ना करो. బాబా అంటారు, ఇక్కడ విశ్వరాజ్య భాగ్యాన్ని పొందాలి, సత్యుగంలో ఈ విధంగా ఎవరు చెప్పరు, మన కోసం అక్కడ స్పేస్ ఉంది అని. ఇక్కడే పాస్ అయ్యి మనం అక్కడికి వెళ్ళాలి. यहाँ से तुम पास ना करो, यहाँ तो एक दूसरे को डराते रहते. ఇక్కడైతే ప్రపంచంలో ఒకరు ఇంకొకరికి భయపెడుతూ ఉంటారు. బయటే బయటే లడ్నే झगड़ने భూత్ ఆ బైఠా. బాబా అంటారు, ఒకరు ఇంకొకరిని భయపెట్టిస్తూ ఉంటారు. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే పోట్లాటకు దిగుతూ అందరూ ఒకరికొకరు పోట్లాడుకుంటూ ఉంటారు. మనిషిలో భూతం నిండిపోతూ ఉంటుంది. तुम बच्चे जानते हो हम श्रीमत पर अपनी राजधानी स्थापना कर रहे हैं. हम विश्व के मालिक बनते, हम होंगे भारत में ही. బాబా అంటారు, ఇప్పుడు పిల్లలు మీరు శ్రీమతం అనుసారంగానే రాజధాని స్థాపనమవుతూ ఉంది, విశ్వ మాలికులుగా తయారవుతారు. మనం భారతదేశంలోనే ఉన్నాం. దిల్లీ ఆస్పాస్ నదియోं पर होंगे. బాబా అంటారు, ఢిల్లీ చుట్టుపక్కల ఉండేటువంటి మంచినీటి నదులకు సమీపమై మనిషి జీవితం యొక్క మనుగడ సాగుతుంది. वहाँ सदैव बहारी मौसम होती है. అక్కడ సదా వసంతకాల ఋతువులతో నిండినటువంటి ఆనందాలతో హరివిల్లు ఉంటుంది. హమ్ హోంగే భారత్ మే హీ హై. బాబా అంటారు, ఇప్పుడు మన భారతదేశమే చాలా గొప్ప దేశమైనది. ప్రకృతి भी సతో ప్రధాన్ హోతీ హైనా. బాబా అంటారు, సత్యుగములో సదా సుఖమే ఉంటుంది, ప్రకృతి సతో ప్రధానంగా ఉంటుంది, చాలా సంపన్నమైనటువంటి ఆనందాలతో నిండిన రాజ్యం. తుమ్ సమస్తే హో हम कैसे कैसे दैवी राज्य స్థాపన कर रहे हैं फिर से. ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంది, మన ద్వారానే తండ్రి ఏ విధముగా దైవీ రాజ్య స్థాపనం చేయిస్తూ ఉన్నారు. మరలా అంటే దేవతా ధర్మ స్థాపన కార్యం ఎలా జరుగుతూ ఉంది అనేది పిల్లలు మీకే తెలుసు అంటారు బాబా. तो बच्चों को बाप की याद में बड़ा खुशी में रहना चाहिए. కాబట్టి పిల్లలకు ఇప్పుడు మనసు చాలా ఆనందభరితంగా ఉండాలి, నిరంతరం తలంపులో ఉంటూ నడవాలి. బాబా ఇంతకు మించిన కష్టాన్నైతే ఎప్పుడు పిల్లలకు కలగ చేయరు. ఇస్మే హీ మెహనత్ హై. కూర్చున్నా లేచినా తలంపులో ఉంటూ నిరంతరం తలంపు ద్వారా పావనమయ్యేదే కొద్దిగా ప్రయత్నపూర్వకమైనటువంటి పురుషార్థముతో నిండిన జీవనం. ఇందులోనే కష్టం అనిపించేలా ఉంటుంది. కానీ బాబా అంటారు, ఇష్టంగా చేసినప్పుడు ఎప్పుడూ కష్టం అనేది ఉండదు. ఘడి ఘడి బాప్కి యాద్ భూల్ జాతి. అయినప్పటికీ కూడా తలంపు నుంచి పిల్లలు ఏమరపాటుతో తమకు తామే మోసపోతూ ఉంటారు. దేహ అభిమాన్ మే ఆనే సే ఉల్టా కామ్ కర్ లేతే. బాబా అంటారు, ఎప్పుడు ఆత్మాభిమాని స్థితి నుంచి మరచి దేహము అనేటువంటి స్మృతి దేహభానంలోకి వచ్చేస్తారో అప్పుడే మన చేత ఏదో ఒక పొరపాటు అనేది జరుగుతూ ఉంటాయి. అందుకే మొట్టమొదట వికారాలకు మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. బాబా అంటారు, దేహాభిమానం అనే
వికారానికి మొదట ఫుల్ స్టాప్ పెట్టండి. यह तुम्हारा बड़ा दुश्मन है. దేహాభిమానం అనే శత్రువు చాలా పెద్ద శత్రువు అంటారు బాబా. ఆత్మాభిమానిగా అయి మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే పిల్లలు మీరు గమ్యం ఉన్నతమైనది కాబట్టి దానిని అర్థం చేసుకొని నడుచుకోవాలి. పవిత్ర భీ రెహనా హై. బాబా అంటారు పవిత్రంగాను నడవాలి. సత్యమైన బ్రాహ్మణులుగా కావాలి. కరోడోం కో భీ భూభూ కర్తే రహో. బాబా అంటారు కోట్ల జనసంఖ్య అయినటువంటి పిల్లలకు అందరికీ కూడా భూంకారం చేస్తూ ఉండాలి. కచ్వే కా మిసాల్ భీ తో యహా తుమ్సే లగ్తా హై. బాబా అంటారు తాబేలు ఉదాహరణం కూడా మీదే అంటారు. ఎందుకంటే నిదానంగా మనం సత్యమైన బ్రాహ్మణులుగా అయి కోటి జనసంఖ్యతో కూడినటువంటి మనుష్య మాతృలందరికీ కూడా పరమాత్మని యొక్క సత్య సందేశము ద్వారా భూంకారం చేస్తూ ఉండాలి. జ్ఞాన జల్లులతో వాళ్ళ మనసును సదా శీతలంగా మారుస్తూ పావన ప్రపంచానికి లాయకులుగా చేయాలి అంటారు బాబా. ఉదాహరణకి తాబేలు ఏ విధంగా తనకు తాను తన కర్మేంద్రియాలకు అవసరమున్నప్పుడే అది బయటకు తీసి కర్మలు చేస్తుంది. తర్వాత కర్మేంద్రియాలన్నీ ముడుచుకొని తపస్సులో ఉంటుంది. ఆ విధంగా మనిషి జీవితం కూడా శ్రేష్టంగా అవ్వాలి అంటే మీరు కూడా పిల్లలు తాబేలు సమానులుగా అవ్వండి అంటారు బాబా. बाप समझाते भले तुम्हें अपना कामकाज आदि करो, ऑफिस में बैठो, देखो कोई ग्राहक नहीं है तो याद में बैठ जाओ. బాబా అంటారు భలే ఆఫీస్ వర్క్ చేసుకొని మనం ఆఫీసును నిభాయించాలి, పనులన్నీ చేసుకుంటూ అన్ని రకాలైనటువంటి వ్యవహారాలను చేస్తూ పోవాలి. కాసేపు మనకు టైం దొరికినా బాబా అంటారు తలంపులో ఉండి దానిని కూడా సార్థకం చేసుకోండి. సాత్ మే చిత్ర రఖే హోనా. బాబా అంటారు మీ జతలో ఒక చిత్రం కూడా పెట్టుకొని జ్ఞాన సంపదతో నిండుగా ఉంటూ జీవితంలో ముందుకు నడవాలనేటువంటి లక్ష్యం కూడా ఉండాలి. ఫిర్ తుమ్కో ఆదత్ పడ్ జాయేగి. ఎంత మనం సంపన్నమవుతూ ఉంటామో అంత మన జీవనం అలవాటుతో ముందుకు నడవగలుగుతుంది. బాబా తలంపులో ఉంటూ మనం పావనంగా కావాలి, యుక్తిగా నడుచుకోవాలి. బాబా అనేక ప్రకారకి బాతే బతలాతే. బాబా రకరకాల విషయాలలో యుక్తులను తెలియచేస్తూ ఉంటారు. అంటే ఉపాయంగా నడవండి అంటారు. భక్తి మార్గమే చిత్రకో యాద్ కర్తే హైనా. భక్తి మార్గంలో చిత్రాలను తలంపు చేస్తూ ఉంటారు కదా. ఫిర్ విచిత్ర యాద్. ఇక్కడైతే మనము చిత్రము లేని నిరాకార్ తండ్రి విచిత్రుడైనటువంటి పరమాత్మని స్మృతి చేయడం ఇది కొత్త విషయంగానే ఉంటుంది. అందుకే స్వయాన్ని ఆత్మ అనుకొని తండ్రిని స్మృతి చేయాలి. నయి బాత్ హోనేకే కారణ్ మెహనత్ లగ్తీ. చిత్రము లేని విచిత్రుడైన తండ్రిని స్మృతి చేయడం అంటే కాస్త కొత్త విషయం కాబట్టి బాబా అంటారు కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ బాబా అంటారు ప్రాక్టీస్ చేస్తూ పోయినట్లయితే కొత్తగా ఉన్నప్పుడు కొంచెం కష్టం అనిపించినా ప్రాక్టీస్ చేసే కొద్దీ జీవనం సులభంగా ఉంటుంది. జ్ఞానముతో నిండుగా సంపన్నమయ్యేందుకు అర్హులవుతారు. జ్ఞాన్తో మిల్ గయా హై. బాబా ఇచ్చిన జ్ఞానమైతే పిల్లలందరికీ
దొరికితే దొరికింది, కానీ ఇప్పుడు పిల్లలు మీరు పురుషార్థం చేయటమే బాకీ అంటారు బాబా. విష్ణు సే బ్రహ్మ కైసే బంతే. ఇక్కడ కూడా బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. విష్ణువు నుండి బ్రహ్మగా జన్మం తీసుకునే లోపు ఆత్మ ఏ విధంగా జనన మరణాల కాలచక్రం చుట్టి వచ్చింది. विष्णु अर्थात लक्ष्मी नारायण कंबाइंड स्वरूप, वही 84 जन्मों के बाद ब्रह्मा सरस्वती बनते. విష్ణువు మహాలక్ష్మి నారాయణుల యొక్క కంబైన్డ్ స్వరూపం. అలాగే వారి 84 జన్మల కాలచక్రం యొక్క జ్ఞాన పరిధిలో వాళ్ళు తీసుకునేటువంటి జనన మరణాల రేటులో లాస్ట్ అంతిమ జన్మంకి ముడిపడి ఉన్నటువంటి బ్రహ్మ సరస్వతులే మొదటి లక్ష్మీనారాయణుల జీవన చరిత్రం. ये बातें और कोई శాస్త్రోं में है नहीं. బాబా అంటారు, ఈ విషయాలు వేరే ఏ శాస్త్రాలలో రాయబడలేదు. ऐसे नहीं विष्णु की नाभि से कोई ब्रह्मा निकलता. బాబా అంటారు, ఇటువంటి మాట లేదు విష్ణు యొక్క నాభి నుండి బ్రహ్మ వచ్చినారు అని. बाप कहते मैं तुम बच्चों को స్వదర్శన్ చక్రధారి बनाता हूँ. బాబా తెలియచేస్తారు, పిల్లలు నేను మీకు స్వదర్శన చక్రధారిగా చేస్తాను. उसका अर्थ भी तुम बच्चे जानते ही हो. బాబా అంటారు, దాని అర్థం కూడా పిల్లలు మీరు తెలుసుకున్నారు. तुम्हारे अक्षर ही ऐसे गुप्त है जो कोई कॉपी कर ना सके. పిల్లల మీ యొక్క మాటలు గుప్తమైనవి, జ్ఞానంతో నిండినవి. ఈ విషయాలు ప్రపంచంలో ఎవరు కూడా చెప్పనటువంటి, కాపీ చేయలేనటువంటి మాటలు. ఆజ్కల్ కాపీ బీ కర్తే హైనా. సాధారణంగా ఈ రోజుల్లో ఒక మోడల్ని చూసి అనేకము కాపీ చేస్తూ ఉంటారు కదా. సఫేద్ పోష్ధారీ బీ తో బహుత్ బంతే, రీస్ కర్తే హైనా. బాబా అంటారు, శ్వేత వస్త్రధారిగా చాలామంది తయారవుతారు. ఇందులో పోటీ అయితే ఉండనే ఉంది. ఇస్మే కోయి కాపీ కర్నా సకే. జ్ఞానంలో ఎవరు కూడా కాపీ చేసే మాట లేదు. ఎవరికి వారు పురుషార్థం చేసి ప్రాలబ్ధాన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి తుమ్ బచ్చే జాన్తే హో సమస్తే హో जो हम बाबा से रोज़ सन्मुख में बैठ सुनते हैं. ఇప్పుడు పిల్లలు మనకు తెలిసింది జ్ఞానం. బాబా మన కోసం ప్రతిరోజు నిత్యం వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి నుంచి మనం సన్ముఖంగా జ్ఞానాన్ని వింటూ ఉన్నాం. बाहर में भी बच्चे समझते होंगे मधुबन में शिव बाबा ब्रह्ममुख द्वारा मुरली चलाते. బయట ప్రపంచంలో కూడా అందరికీ అర్థమవుతుంది. సాధారణంగా ఇండ్లల్లో మనం ఉన్నప్పుడు కానీ లేదా దూరంగా ఉండి జ్ఞానం వినేటప్పుడు మధుబన్లో శివబాబా బ్రహ్మముఖము ద్వారా జ్ఞానం తెలియచేసినారు అని అర్థమవుతుంది. ఆత్మ హీ బాప్కో యాద్ కర్తీ హై. ఆత్మనే తండ్రిని తలంపు చేస్తుంది. తలంపు నుంచి వికర్మలు వినాశనం అవుతూ ఉన్నాయి. క్యోంకి జబ్సే వికారీ బనే, ఎప్పటి నుండి ఆత్మ వికారికి వశమైందో ఆ వికారాల వశములో ఆత్మ కూరుకుపోయి పాపకర్మముల లెక్కాచారాలలో మునిగిపోయి ఉంది. ఈ సమయంలో తలంపు ద్వారా కర్మ లెక్కాచారాన్ని, వికర్మలను వినాశనం చేసేందుకు తండ్రి స్మృతి ఒకటే ఆధారం. పాపకర్మములు చేస్తూ చేస్తూ జన్మ జన్మాంతరాలుగా మనం కష్టపడుతూ తల మీద బరువును మోసి వచ్చినాం. ఇప్పుడు బాబా వచ్చి మన తల బరువును దింపుతూ ఉన్నారు. తలంపు ద్వారా ఆత్మ సతో ప్రధానంగా కావాలి.
తమో ప్రధాన్ బంతే జాతే హై. ఇప్పుడు పాత ప్రపంచం కాబట్టి బాబా అంటారు తమో ప్రధానం అవుతూ వచ్చింది. తమో ప్రధాన్ బన్నే మే ఆधा कल्प लगा और सतो रजो तमो बनते आत्मा మైలీ హోతీ హైనా. బాబా అంటారు తమో ప్రధానంగా తయారయ్యే దానివల్ల అర్ధకల్పం పట్టింది. సతో రజో తమోలుగా మారుతూ ఆత్మ మైలంతో నిండిపోయింది. ఖాత్ పడితే హై. బాబా అంటారు ఆత్మ మలినంతో నిండిపోయి ఉంది, చిలుం పట్టేసింది. వహ ఖాత్ జరూర్ నికల్నీ చాహియే. ఆత్మకు పట్టిన చిలుమంతా కూడా ఇప్పుడు విడగిపోవాలి. नहीं तो बाप की याद के सिवाय ఆత్మ ఉన్నహి శక్తి. తండ్రి తలంపు లేకుండా ఆత్మ సులభంగా స్వతంత్రంగా ఎగరలేదు. అందుకే మాయా రావణ అందరి రెక్కల్ని కట్ చేసి మాయా చంపదెబ్బతో మూర్ఛిత్ చేసింది. ఇప్పుడు బాబా అంటున్నారు పిల్లలు, ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి మాటలు. మోక్షాది తో కిసీ కో భీ మిల్తా హీ నహీ. బాబా అంటారు మోక్షము మొదలైనటువంటి మాట లేనే లేదు. బులాతే హై పతితోం కో అక్షర్ పావన్ బనావో. బాబా పిల్లల కోసం తెలియచేసినారు పతిత ఆత్మల్ని పావనంగా చేసేందుకు తండ్రి రానే రావాలి. బస్ ఇస్మే ఔర్ కోయి బాత్ హై హీ నహీ. ఇంతకు మించి మాట లేనే లేదు. బాప్ శిక్షణ ఇచ్చి చదివిస్తూ ఉన్నారు తమో ప్రధానం నుండి సతో ప్రధానులుగా ఎలా కావాలి అని. బచ్చోं को लिखते भी रहते बच्चे बाप को भूलने से तमो प्रधान बने. బాబా పిల్లల కోసం చెప్తూ ఉంటారు పిల్లలు తండ్రిని మర్చిపోయిన కారణం చేతనే తమో ప్రధానమైనారు. అభి బాప్ కో యాద్ కరో తో సతో ప్రధాన్ బనేంగే. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినట్లయితే సతో ప్రధానమవుతారు. సతో ప్రధాన్ విశ్వకే మాలిక్ బన్నే కే లియే బాప్ కో యాద్ కరో. 84 జన్మోं का ज्ञान तुम्हारी आत्मा में. 84 का चक्र पूरा किया. బాబా అంటారు మీరే పిల్లలు 84 జన్మల జ్ఞానంతో ఆత్మ పావనంగా కావాలి. ఇప్పుడు 84 జన్మల కాలచక్రం పూర్తి చేసిన వారు కూడా పిల్లలు మీరే. ఆత్మ మే కితనీ భారీ పార్ట్ భరా హువా. బాబా అంటారు ఆత్మలో ఎంత పార్ట్ నిండి ఉన్నది. ఇది కూడా వండర్. ఇతనీ छोटी सी ఆత్మ మే కితనా పార్ట్ భరా. బాబా అంటారు ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర నిండి ఉంది. ఆత్మ కేతి 84 జన్म लेते. ये भी अभी तुम बच्चे समझते समझ मिली. బాబా అంటారు ఇక్కడ పిల్లలు మీరు కూడా అర్థం చేసుకున్నారు. మనుష్యుతో కుచ్ నహీ జాంతే. మనుషులకైతే ఇది అర్థం కాదు. बाप अभी समझा रहे हैं तुम ఆత్మయే 84 జన్म భోగ్తే హో. బాబా పిల్లలకి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు 84 జన్మలు ఆత్మ మీరే భోగించినారు. एक शरीर छोड़ दूसरा लेते हो. పునర్జన్మ లేతే లేతే సిడి నీచే ఉతర్తే ఆయే. బాబా అంటారు ఒక శరీరం చాలిస్తే ఇంకో శరీరం దొరుకుతుంది. పునర్జన్మల కాలచక్రం తిరుగుతూ తిరుగుతూ మెట్లు దిగుతూ దిగుతూ రావడం జరిగింది. అభి ఫిర్ సే సతో ప్రధాన్ బన్కర్ కే రాజ్య కర్నా హై తో కితనీ ఖుషీ హోనీ చాహియే. ఇప్పుడు సతో ప్రధానమయ్యి రాజ్యం చేస్తూ ముందుకు నడవాలి. ఎంత సంతోషభరితంగా కావాలి. బాబా హమ్కో బేహద్ వర్సా కల్ప్ కల్ప్ దేతే హీ హై. బాబా మన పిల్లల కోసం బేహద్ వారసత్వాన్ని కల్పకల్పం ఇచ్చినారు. ఇప్పుడు బాబా యొక్క సత్య పరిచయం పిల్లలైన మన కోసం దొరికింది. పిల్లలు మనం ఎలా ఉండేవారిమి అని కూడా మనకు అర్థమైంది. अभी तुम बच्चे जानते हो हम माला के दाने बनते हैं. మాలలో మణిపూసలుగా తయారయ్యేటువంటి శ్రేష్టమైన
ముత్యాలుగా కావాలి అని మనకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి నంబర్ వార్ రాజ్యం చేస్తూ వచ్చినారు. వహాకే రాజధానికి రస్మ్ రివాజ్ भी వహీ రిపీట్ హోగి. అక్కడ ఉండే రాజధాని యొక్క లెక్కాచారం అనుసారంగా అన్ని విషయాలు రిపీట్ అవుతూ ఉన్నాయి. ఉన్కే లియే ఫాల్తూ ఖ్యాలాత్ కర్నేకి దర్కార్ నహీ. అటువంటి వారి ఆలోచనల గురించి ఆలోచన చేసే మాట లేనే లేదు. అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించకూడదు. ये कैसे होगा, क्या होगा, जैसे राज्य किया होगा वैसे करेंगे. బాబా అంటారు, ఎప్పుడూ కూడా అనవసరంగా మాటలు గురించి ఆలోచన చేసే అవసరం లేదు. ఎలా జరుగుతుంది, ఏం జరిగింది, ఎలా రాజ్యం చేసి ఉంటారు, ఎలా తీసుకున్నారు, ఇవన్నీ కూడా మాటలు పక్కన పెట్టాలి. సాక్షి అయి చూడాలి. చింతన్ కర్నేకి దర్కార్ నహీ. ఎవరి గురించి ఎప్పుడు ఎటువంటి చింత చేసే అవసరం ఏమీ లేదు. రేపేం జరుగుతుంది అని కూడా ఆలోచన వద్దు అంటారు బాబా. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, डबल नमस्ते. धारणा पॉइंट्स. फर्स्ट पॉइंट, शुभ कार्य में देरी नहीं करनी है. శుభకార్యం చేసేందులో ఎప్పుడూ కూడా సమయం తీసుకోకూడదు, వెంటనే చేయాలి. ఏ పని అయినా సరే మనం శుభం కోరుకునేవారు వెంటనే చేయాలి. పవిత్ర బన్ బాప్సే పూరా వర్షా లేనా హై. పవిత్రంగా ఈ తండ్రి నుంచి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. అప్నే కో లాయక్ బనాకర్ అప్నే पैरों पर खड़ा होना है. స్వయానికి స్వయం లాయకుగా అయి స్వయం తమ కాలుపైన తామే నిలబడాలి. ఏక్ బాప్సే పూరా లవ్ రఖ్నా హై. ఒక్క తండ్రితోనే పూర్తి ప్రీతిని నిభాయించాలి. సెకండ్ పాయింట్, కామ్కాజ్ కర్తే ఏక్ విచిత్ర బాప్కో యాద్ కర్నా. అన్ని పనులు చేసుకుంటూ కూడా తండ్రిని ఒకరినే స్మృతి చేయాలి. ఎటువంటి వ్యర్థమైన మాటలు ఆలోచనలు రానికూడదు. సతో ప్రధాన్ బన్నా హై. బాబా అంటారు, పూర్తిగా మనం ఆత్మ సతోప్రధానంగా కావాలి. అపారమైన ఖుషీగా ఉండాలి. वरदान, श्रेष्ठ मत के आधार पर मायावी संग दोष से परे रहने वाले शक्ति स्वरूप भवा. శ్రేష్ఠ మతం యొక్క ఆధారం మీద నడుస్తూ మాయావి సాంగత్య దోషముల నుంచి దూరంగా అయి పరమాత్మని యొక్క స్మృతి శక్తి స్వరూప ఆత్మలు కాగాక. बच्चों की एक एक कंप्लेंट रहती कि संबंधी नहीं सुनते, संग अच्छा नहीं है, इसी कारण शक्तिशाली नहीं बन सकते. పిల్లలకు ఒక్కోసారి వారి కంప్లైంట్స్ ఎలా ఉంటాయి అంటే, మాకు సరైన సంబంధికులు మాట వినలేదు, సాంగత్యం బాగాలేదు అని అనుకుంటూ ఉంటారు. దాని వలననే నేను ఇలా ఉన్నాను, శక్తిశాలిగా కాలేకపోతున్నాను అనుకుంటారు. అయితే బాబా అంటారు, श्रेष्ठ मत के आधार पर ज्ञान स्वरूप शक्ति स्वरूप के वरदानी बन अपनी स्थिति का अचल बनाओ. బాబా అంటారు, శ్రేష్ఠ మతం యొక్క ఆధారముతో జ్ఞాన స్వరూపులుగా శక్తి స్వరూపులుగా అయి వరదాని మూర్తులుగా తమ స్థితి యొక్క ఆధారితం మీద అచల్ అడోల్గా కావాలి. చంచలము కాని స్థితిని అఖండమైన స్థితితో తయారు చేసుకోవాలి.
సాక్షి హోకర్ హర్ ఏక్ కా పార్ట్ దేఖో. బాబా అంటారు, సాక్షి అయి ప్రతి ఒక్కరి పాత్ర చూడాలి. స్వయానికి సతోగుణి పాత్రతో స్థితమై నడవాలి. సదా బాబా యొక్క సాంగత్యంలో ఉంటూ తమోగుణి ఆత్మ ఆధారితం మీద బాబా అంటారు, సాంగత్యం దోషం యొక్క రంగు ప్రభావం పడకుండా స్వయానికి స్వయం రక్షించుకోవాలి. స్లోగన్ అయింది, कर्मयोगी वही है जो कर्म के कल्पवृक्ष की डाली पर बैठ कर्म करते भी उपराम స్థితి में रहो. బాబా అంటారు, కర్మయోగి ఎవరు అంటే ఏ పిల్లలైతే కర్మలు చేస్తూ కూడా కల్పం వృక్షం యొక్క కొమ్ము మీద కూర్చొని కర్మలు చేస్తూ కర్మలకు ఉపరామ స్థితిలో స్థితమై నడుచుకోగలుగుతారు. अच्छा, ओम शांति. మనకై